కుర్రాడు పడిపోయాడు అన్నయ్య కుర్రాడి దెబ్బలు తాకినట్టున్నాయి అన్నయ్య. ఏమన్నా దెబ్బలు తాకారా కుర్రాడా? పర్లేదు అన్నయ్య, కార్కి ఏమన్నా అయిందా అన్నయ్య? నేను చేపిస్తాను అన్నయ్య, కార్కి ఏమన్నా అయితే. ఏముందండి తమ్ముడు, ఇన్సూరెన్స్ ఉన్నది కార్ కి, ఏం కాదు. నువ్వు ఫస్ట్ హాస్పిటల్ తీసుకోదా తమ్ముడు, పట్టుకోవా. కొడుకుల కావస్తున్నా అని వాళ్ళ దగ్గర ఆల్రెడీ బంపర్ వీకింది ఆల్రెడీ. ఈడ గుర్తు వెనక లైన్ వలిగినారా, ఈడ గుర్తు వెనక లైన్ వలిగినారా, డైరెక్ట్ ఇక్కడ వరకు గీత పడ్డది. వెనక లైట్ వలిగినాయా? మినిమం 2 లక్షలు అయితే, మినిమం 2 లక్షలు అయితే. పండితాలం దగ్గర పెట్టుకో. తాకలు కూడా తాకలే అన్న కార్. అరే నువ్వు గిట్లా అంటే ఒకసారి పట్టుకొని దాడానే పోయేస్తా. దాడా నేడున్నాయి అన్న. ఈడ పెద్ద యాక్సిడెంట్ అయితే అర్థమవుతుందా? మన కార్ ఆల్మోస్ట్ డ్యామేజ్ అయింది. ఇక ఏ స్క్రాప్ కూడా మనకి రాదు, ఇంజన్ కూడా పడ్డది ఆల్రెడీ. సో మన పైలు వాళ్ళన్న ఆల్రెడీ లొల్లి పెట్టుకుంటాడు, అన్నతో కూడా ఇంట్లో లేడు. ఒకసారి గుద్దాంత వాళ్ళ కూడా అవుతుంది, గుద్దాంత వాళ్ళ కూడా అవుతుంది. కొలతలు అయితేనే సెట్ అవుతావు. బండి నీకు పిల్లాడు డ్రైవింగ్ లైసెన్స్ మైనర్ పిల్లాడు డైరెక్ట్ కారు మొత్తం తుక్కు కైందాటి పొలాలలో పడ్డదన్న, మొత్తం తుక్కు కైందాటి పొలాలలో పడ్డదన్న. చేపిస్తావా లేకపోతే ఏంది రాబాయ్? డైరెక్ట్ ఇన్ని తినుడు అయితే రారే లేని, ఇన్ని తినుడు అయితే రారే లేని. నేను చెప్తాను, ముందే చెప్తాను రారే. అన్న తినుడు స్టార్ట్ అయింది అనుకో, వదలకుండా తింటాడు. అర్థమవుతా?